నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 18/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 5:40 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 తిథి దశమి సాయంత్రం 5:22 నక్షత్రం మృగశిర రాత్రి తెల్లవారుజామున 2:06 యోగాలు హర్షణ రాత్రి 11 గంటల వరకు కరణము వణిజ ఉదయం 6:22 వరకు కరణము విష్టి సాయంత్రం 5:22 వరకు భవ రాత్రి తెల్లవారుజామున 4:25 వరకు రాహుకాలం ఉదయం 7:16 నుంచి 8:51 వరకు గుళికాలం మధ్యాహ్నం 1:36 నుంచి 3:11 వరకు యమగండం ఉదయం 10:26 నుంచి 12:01 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:26 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుంచి 1:17 వరకు అలాగే మధ్యాహ్నం 2:58 నుంచి 3:49 వరకు అమృతకాలం సాయంత్రం 5:44 నుంచి 7:15 వరకు వర్జం ఉదయం 8:36 నుంచి 10:08 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి మీకు అనుకూలంగా ఉంటాయి. అది మీ యొక్క భాగస్వామి వ్యవహారాల్లో కానీ జీవిత భాగస్వామితో మీ యొక్క అనుకూలతలు కానీ చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, అలాగే వ్యాపార వ్యవహారాల విషయంలో మీద కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకోవడం, కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ, అలాగే మీ యొక్క తోబుట్టువులతో కలిసి చక్కటి వాతావరణాన్ని మీరు అనుకూలంగా అంటే తల్లిదండ్రులతో కానీ ముఖ్యంగా తల్లి, గృహం, వాహనం మొదలైన విషయాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ చర్చలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం ఇవాళ భావించవచ్చు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, అలాగే ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం బాగుంటుంది, అలాగే దాంతోపాటుగా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు, వ్యక్తిగత ఆకర్షణ శ్రద్ధ చక్కగా పెరుగుతాయి, వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం ఆలోచిస్తారు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ శాతం అంటే ఆర్థిక వ్యవహారాల విషయంలో వచ్చిన దానికంటే కూడా ఆదాయం ఎక్కువ ఖర్చుకు అవకాశం ఒకటి, అలాగే కుటుంబానికి బంధుమిత్రుల రాక ఒకటి, అలాగే మీకు వ్యక్తిగతంగా కొంత స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వృత్తిపరమైన సమస్యలు కానీ లేకపోతే వృత్తిపరంగా మీరు తగిన విశ్రాంతి స్వీకరణలో కొంత తక్కువగా ఉండడం బట్టి కానీ కొంత అలాంటివి ఉన్నప్పటికీ కూడా అలాంటి సమస్య ఉన్నా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం మీద దృష్టి కేటాయించవలసిన పరిస్థితులు అయితే ముఖ్యంగా కనబడుతున్నాయి. అంటే ఆరోగ్య సమస్యలు, దానివల్ల నిద్ర సంబంధించిన విషయాలు ఎక్కువ శాతం ఈ యొక్క కంప్యూటరు తర్వాత ఈ యొక్క నెట్ మొదలైన ఉపయోగించడం బట్టి కూడా వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా సరే దానివల్ల కళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక కళ్ళకి రెస్ట్ అనేది చాలా అవసరం అని ఇక్కడ మనం గమనించుకోవాలి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు అంటే వ్యక్తిగత శ్రద్ధ గౌరవం పెరుగుతాయి, ఆకర్షణీయంగా మాట్లాడతారు, అందరినీ ఆకట్టుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. అయితే దాంతోపాటుగా నెట్వర్క్ పెంపొందించుకుంటారు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మీకు మంచి కాంటాక్ట్ అనేది ఏర్పడడం, వారితో కలిపి కొన్ని ఆలోచనలు చేయడం, విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, అలాగే విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో అవకాశాలు రావడం, అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలతో ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే వాళ్ళకు కూడా అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ సింహరాశి వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ శాతం వృత్తికి సంబంధించిన వాటి మీద ఎక్కువ కేంద్రీకరించబడి ఉంటాయి. వృత్తికి సంబంధించిన ప్రయాణాలకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అలాగే వృత్తికి సంబంధించిన ప్రయాణాలతో పాటు వృత్తిలో బాధ్యతలు శ్రమ అనేవి అధికంగా ఉండడం, అలాగే వ్యాపార వ్యవహారాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రకమైన వృత్తిపరమైన ప్రయాణాల వల్ల వృత్తికి సంబంధించిన వీటి వల్ల కూడా మీకు
ప్రెషర్ ఉన్నప్పటికీ, అంటే ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అది మీకు లాభదాయకంగానే ఉండే అవకాశం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో దూర ప్రదేశాల్లో విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి, అంటే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా చాలా ఉన్నతమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. దానికి సంబంధించిన న్యూస్లు అందుకోవడం, అంటే విదేశీ అవకాశాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి విద్యాపరమైన విషయాల్లో అనుకూలతలు, దూర ప్రదేశాలకు ప్రయాణాలు చేయడానికి అవకాశాల కొరకు చేసే విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వృత్తిపరమైన విషయాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో కొంత ఇది లేకపోవడం వల్ల కొంత అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. అంటే దాదాపుగా అయిపోయిందన్న పని కూడా ఏదో కారణాల వల్ల పెండింగ్లో పడ్డము, లేకపోతే దానికి మీరు ఆశించిన స్థాయిలో రిప్లై రాకుండా కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే పరిస్థితులు లాంటివి ఎదురవుతున్నప్పటికీ ఆ విషయంలో నిరాశకి గురి కాకుండా వీలైనంత వరకు మీ ప్రణాళికతో మీరు ముందుకు పెడుతున్నట్లయితే ఇది కాకపోయినా ఇంకోటైనా వచ్చే అవకాశాలు లాంటి వాటికి మనం ఆలోచన చేయొచ్చు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదన్నా మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాలలో కావచ్చు, లేకపోతే మీరు పెట్టుకున్న ప్రణాళిక విషయాల్లో కొంత ఆటంకాలు, ఆలస్యాలు లాంటి వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దానివల్ల మానసిక చికాకులు, ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు మొదలైనవి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నప్పటికీ అవి ఎక్కువ శాతం మీ వృత్తికి సంబంధించిన వాటి మీద అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెయిన్స్ లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. అంటే సమయాల్లో మార్పులు రావడం, మీరు చేస్తున్న వృత్తికి టైమింగ్స్ వల్ల మీ యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత చికాకులు లాంటివి రావడం, నిద్రకు సంబంధించి కానీ లేకపోతే ఒత్తిడి లాంటివి పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అది ఆ రకమైన వృత్తిపరమైన విషయాల్లో దాన్ని అధిగమించడానికి వీళ్ళు ఇంతవరకు మెడిటేషన్ లాంటివి చేయడం. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. మైత్రి బంధాలు బలపడతాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి రావాల్సిన ధనం ఏదైనా ఉంటే అది అందుకోవడం అనేది, తండ్రి వైపు నుంచి బంధుమిత్రులతో కలయిక, అంటే తండ్రికి సంబంధించిన వ్యక్తులతో ఎవరితోనైనా వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, వారిని కలవడం, వారి యొక్క ఆలోచనలతో మీ ఆలోచనల్ని సమన్వయపరుచుకుంటూ కొత్త విధానంలో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు, అలాగే దూర విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. విద్యాపరమైన విషయాల్లో కానీ, అలాగే విదేశీ వ్యవహారాల్లో కానీ, అలాగే ముఖ్యంగా ఈ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో వారి యొక్క అనుకూలతలు, వారి యొక్క అభివృద్ధి మీకు చాలా వరకు ఆనందాన్ని కలిగించడానికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యమైన విషయాలు, అంటే ఏదన్నా మీరు లోన్లకు సంబంధించి కానీ, రుణాలని తీర్చే నేపథ్యంలో చేసుకునే కార్యక్రమాలు కానీ, కొత్త రుణాల కొరకు మీరు చేసే ప్రయత్నాలకు కానీ ఇది మీరు ఎక్కువ కృషి చేస్తారు. శ్రమ అనేది అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే ఖర్చులు అనేవి అధికంగా ఉండడం వల్ల ఖర్చులను నియంత్రించుకునే విషయంలో కొంత ఎక్కువ శాతం కృషి చేస్తారు. ముఖ్యంగా మీ ఖర్చులు మీ యొక్క రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో, ఆరోగ్య సంబంధమైన విషయంలో, న్యాయ సంబంధమైన విషయంలో, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయంలో, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళి దానికి సంబంధించిన ఖర్చులకి అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో నైపుణ్యాలు పెంచుకుంటూ అధిక శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా మీ ఆలోచనలు చాలా అధికంగా ఉంటాయి. ఎక్కువ ఆలోచనలతోనే ఆ రోజుని గడిచే అవకాశాలు లాంటివి ఉన్నాయి. మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం వారి యొక్క అభివృద్ధి కొరకు, ముఖ్యంగా స్త్రీ సంతానం వారి యొక్క అభివృద్ధి కొరకు, అంటే నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనలు, లేకపోతే వారికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచనల వల్ల కూడా కొంత మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అంటే ఏదైనా దూర ప్రదేశాల్లో మీ యొక్క సంతానం విద్యాపరంగా వెళ్ళడం బట్టి కావచ్చు, లేకపోతే దూర ప్రదేశాలు వాటితో పాటు మీరు వెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాత వాటి గురించి ఎక్కువ శాతం ఆలోచించడం కానీ, అలా సంతాన సంబంధమైన విషయాల్లో కానీ, సంతానానికి కొత్త ప్రదేశాల్లో విద్యాపరమైన విషయాలు, అలాగే వారికి దూర ప్రదేశాల్లో వృత్తికి సంబంధించిన అవకాశాలు మొదలైన వాటికి ఇది మీరు చర్చకు సంబంధించిన రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. కుంభరాశి.
అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా గృహ వాతావరణం కొంతవరకు అనుకూలంగానే ఉంటున్నట్టుగా ఉన్నప్పటికీ మానసిక సౌఖ్యం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది, అంటే ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తెలియని మానసిక చికాకులు అనేవి అధికంగా ఉండడం బట్టి గృహంలో వాతావరణం కానీ గృహంలో కుటుంబ సభ్యులతో కానీ కొంత ఇదిగా ఉండే అవకాశం ఉంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా నూతన విషయాలు నేర్చుకునే విషయంలో కానీ విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ అంత కాకుండా సామాన్య ఫలితాలకు అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే సమయానికి ఆహార స్వీకరణ, అలాగే వాహనాలకు సంబంధించిన విషయాలు అవి కొంత చికాకు పెట్టే అవకాశం ఉన్న రీత్యా వాటికి సంబంధించిన ఖర్చు అనేది కూడా కొంతవరకు కనబడుతున్న రీత్యా దానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. నూతన వాహన కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. దానికి సంబంధించిన విషయంలో చాలా గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశిస్తారు. ఆ వ్యక్తుల సహకారంలో కూడా ముఖ్యంగా మీ యొక్క సంతానం యొక్క సహకారమే మీకు లభ్యమయ్యే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అలాగే కొన్ని నిర్ణయాలు చాలా గట్టిగా తీసుకుంటారు. అంటే ఈ పని ఈ సమయంలో పూర్తి అవ్వాలని కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా కొన్ని ఆశయ సాధనతో మీరు ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. ఆ విషయంలో మీకు మీ యొక్క సంతానం యొక్క సహకారం కూడా లభ్యమవుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. గృహ వాహన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క వ్యక్తిగత వృద్ధి, మీ యొక్క అభివృద్ధి, మీ వృత్తిలో మీ అభివృద్ధి మొదలైన విషయాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు, కొత్త ప్రదేశాల్లో నూతన వృత్తుల వరకు చేసే ప్రయత్నాలు, అలాగే కొత్త రైటింగ్స్ ఇవన్నీ కూడా మీ యొక్క గౌరవాన్ని పెంపొందించే విధానంగా ముందుకు పెడుతుంది. సెల్ఫ్ ఎఫర్ట్స్ చాలా చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అవి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి. మా ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము అలాగే మీకు ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు ఈ రోజున శంకరుడికి సంబంధించిన శ్లోకాలు కానీ లేకపోతే దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అలాగే శివుడికి సంబంధించిన అష్టకాలు ఏదైనా సరే, లింగాష్టకం, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం ఏదైనా సరే అవి చేసుకోవడం అనేది, దాంతోపాటుగా విన్నా కూడా మంచి ఫలితమే కనుక విన్నా కూడా చాలా మంచిదే కనుక విన్నా, అలాగే అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన, శివాలయం సందర్శన చేయడం అనేది, ఇవన్నీ చేయడం బట్టి కూడా ఏంటంటే దీనివల్ల వ్యక్తిగత అభివృద్ధి, శ్రేయస్సు అన్ని విధాలుగా ఎదురుతున్న ఆటంకాలను అధిగమించడానికి, గోచారీత్యా ఎదురవుతున్న సమస్యల్ని, చిన్న చిన్న సమస్యల్ని ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా మీరు దాటుతూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలనే ఉంటాయి. కనుక వీలైతే ఈ కార్యక్రమం చేసుకున్నా సరే, లేదా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకున్నా సరే, దేనికైనా కావాల్సిన శ్రద్ధ, భక్తి ఇదే చేయాలని కాదు. ఏదైనా సరే మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేయడం, ఏదైనా సరే చేసి భగవంతుడి మీద భక్తితో ముందుకు వెళ్ళినట్లయితే ఎదురవుతున్న అడ్డంకుల్ని అధిగమించడానికి ఒక సులభమైన మార్గంగా మనం గమనించవచ్చు. నమస్కారం. మరి చూశారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.